చూపించి వాళ్ళకి ఫ్రీగానే ప్లేస్మెంట్ చూపిస్తారు. సో అలా మన ఓవరాల్ ఇండియా వైజ్ గా చాలా ఒక 70-90% వరకు మన స్టూడెంట్స్ చాలా మంది ఫస్ట్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు ప్రైవేట్ సెక్టర్ లో. సో చిన్న స్థాయి నుంచి సూపర్వైజర్ స్థాయి వరకు వెళ్ళారు. సో అలాగే ఇప్పుడు మన మళ్ళీ ఇక్కడ కూడా సైడర్ లో కూడా అలాగే ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. సో ఇక్కడ ఏమంటే మనకు 3 years డిగ్రీ ప్రోగ్రామ్ అని. సో ఈ 3 years లో మీరు అక్కడ డిగ్రీ చేసుకోవచ్చు, ప్లస్ మీకు 3 years చేసే సర్టిఫికేట్ వస్తుంది, ప్లస్ మీకు 3 years ఎక్స్పీరియన్స్ వస్తుంది, 3 years స్టైఫండ్ వస్తుంది. 3 years తర్వాత మళ్ళీ మీకు దేని ప్లేస్మెంట్ కూడా చూపిస్తారు ఫస్ట్ నుంచి. సో మీ కెరీర్ కూడా బాగుంటుందని సార్ అంటున్నారు. సో దట్స్ ఇట్ సార్. Thank you. Then we will explain about Schneider Electric provides what are the stipend and what are the benefits to the candidates during their internship. Hope everyone aware about that. In first years you will get the stipend of 12,000 per month, and it will be increased in second years and also increased in third year. So your stipend will be not the same in a whole third years. You will get a increment in stipend in each years of the program. You are also getting your monthly attendance awards on the basis of your full attendance hours in on job trainings. You have opportunity of 15 leaves in a year. You have opportunity of overtime, that's also called GWR, good work rewards, for the 4 hours. It's 462 and 8 hours of 923. Medical insurance of 1 lakh coverage, and one-time meal during the shift hour, bus facility near the residential area, cab pickup and drop facility for female candidates, and company provide also apron and shoes and goggles. Means these are the some basics and important benefits that Schneider Electric provides you during your study, during your courses. So these are such a awesome and wonderful opportunity that you are also earning and learning together. मीन्स आप अर्निंग भी कर रहे हो और लर्निंग भी कर रहे हो. इतनी सारे बेनिफिट्स एक नॉर्मल जॉब करने वालों को मिल जाता है, बट और लर्निंग की अपॉर्चुनिटी, करियर में आगे बढ़ने की अपॉर्चुनिटी नहीं मिलती है. महेश जी प्लीज एक्सप्लेन. ఓకే, ఇక్కడ ఫస్ట్ అనేది 3 years డిగ్రీ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ అనేది శాలరీ అందరికి తెలుసు 12,000 ఉంటుంది. సో ఫుల్ అటెండెన్స్ ఉంటే 400 బోనస్ వస్తుంది. సో 12,400. సో సెకండ్ ఇయర్ లో కూడా ఇయర్ 750 రూపీస్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో సెకండ్ ఇయర్ లో 12,750 వస్తుంది, ప్లస్ 400 ఎక్స్ట్రా బోనస్ వస్తుంది ఫుల్ అటెండెన్స్ ఉంటే. సో మళ్ళీ థర్డ్ ఇయర్ లో 13,150 రూపీస్ ఉంటుంది థర్డ్ ఇయర్ లో. సో మీకు డిగ్రీ చేసుకుంటూ కూడా చాలా నేర్చుకోవచ్చు దీంట్లో. సో అలాగే మనకు 15 లీవ్స్ ఉంటాయి. సో మనకు ఎక్కువ అవర్స్ కూడా చేస్తే 4 hours కి 462 ఉంటుంది అమౌంట్. నెక్స్ట్ 8 hours చేస్తే మీకు ఇక్కడ సైడర్ లో 8 hours కూడా డ్యూటీ చేస్తారు కదా ఎక్స్ట్రా. సో అప్పుడు కూడా మీకు ఎక్స్ట్రా అమౌంట్ 923 రూపీస్ వస్తుంది. సో అలాగే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా 1 lakh వరకు మీకు ఛార్జ్ పే చేస్తుంది ఫస్ట్ నుంచి. అంటే మీకు ఏమైనా హెల్త్ ఇష్యూ కానీ ఏమైనా డ్యామేజ్ ఏమైనా అలాంటివి అయితే, సో అలాంటివి మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది ఫస్ట్ నుంచి. సో దాని త్రూ మీరు ఫ్రీగా ఎక్కడైనా మెడికల్ చూపించుకోవచ్చు, అంటే హెల్త్ ఇష్యూ కానీ మీకు. సో మెడికల్ కవరేజ్ కూడా ఉంటుంది 1 lakh రూపీస్. సో యాజ్ ఫర్ ఇంకా సైడర్ లో 7 to 9 డ్యూటీస్ ఇంకా అప్రెంట్స్ అవన్నీ మీకు తెలిసినాయి. దట్స్ ఇట్ సార్. Thank you. We also provide free learnings materials, such type of books, physical books that you will get from Tata Institute of Social Science, ID cards from Tata Institute of Social Science. These will be provided to you, and this will be helpful for your learnings and self study also. Mahesh, please explain. సో మీకు ఇప్పుడు ఐడి కార్డ్ అయితే అక్కడ నుంచి మన సైడర్ లో ఒకటి ఇప్పుడు మన ఫస్ట్ నుంచి వచ్చింది. సో టిఎస్ఎస్ నుంచి టాటా ఇన్స్టిట్యూట్ నుంచి మీకు ఒక రూల్ నెంబర్ ఉంటుంది. సో దాని నుంచి కూడా మీకు ఒక ఐడి కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు హ్యాండ్ బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ అలాగే ప్రాక్టికల్ బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు అని సార్ అంటున్నారు. అవి కూడా ఆన్ ద వేలో వస్తాయి. ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అవి కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే సార్. You will also get student ERP login systems. मीन्स आप सभी को आपका लॉगिन भी मिलेगा यूनिवर्सिटी की तरफ से, जिसमें आप अपने प्रोफाइल्स को, अपने करिकुलम को, अपनी अटेंडेंस को, अपने टाइम टेबल्स, अपने फैकल्टी फीडबैक, अपनी फीस डिटेल्स एंड
अपने रिजल्ट्स सारी चीजें अपनी इसी ईआरपी सिस्टम और एलएमएस से आप अपना देखोगे। आप यहाँ लॉगिन करोगे, आपका प्रॉपर लॉगिन आईडी और पासवर्ड मिलेगा यूनिवर्सिटी का, जहाँ पे आप लॉगिन करके अपनी सारी डिटेल आप चेक कर सकते हो, अपनी इनरोलमेंट डिटेल्स, अपनी रिजल्ट्स के डिटेल्स, एग्जामिनेशन शेड्यूल्स एंड एवरीथिंग। महेश जी प्लीज एक्सप्लेन। ఓకే. ఇది ఒక యాప్ ఉంది. ఈఆర్‌పీ అనేది లాగిన్ యాప్ ఉంది. సో, ఆ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసుకోవచ్చు. అంటే టాటా టీఎస్ఎస్ నుంచి మీరు ఆ యాప్‌లో లాగిన్ అయితారు. లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ మన క్లాస్ ఎప్పుడుంటది, ఎగ్జామ్ ఎప్పుడుంటాయి, సో టైమింగ్స్ ఏంటి, సో ఎప్పుడు సర్టిఫికేట్ వస్తది. సో మోర్ ఇన్ఫర్మేషన్ మొత్తము ఆ యాప్‌లో ఉంటది. సో రిమైనింగ్ మొత్తం మీరు లాగిన్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ సార్. These are the semester wise subjects that you will be taught during 3 years of the course. Means each semester have defined subjects, and these subjects are related to your vocational learning, vocational training, and also related to your company ऑन जॉब ट्रेनिंग्स। मीन्स ये सेमेस्टर वाइज सब्जेक्ट्स हैं। जैसे मैं सेमेस्टर 1 की बात करूँ तो फंक्शनल इंग्लिश के बारे में पढ़ाई जाएगी, कंप्यूटिंग स्किल, डिजिटल लिटरेसी, फंडामेंटल ऑफ इलेक्ट्रिकल पावर सप्लाई, आइडेंटिफिकेशन ऑफ कंपोनेंट्स, टूल एसओपी, टूल्स इक्विपमेंट एंड सेफ्टी मेजर्स एंड स्किल ट्रेनिंग्स। सेम सच टाइप ऑफ सेमेस्टर 2 में भी आपके कुछ सब्जेक्ट्स होंगे, 5 से 6 सब्जेक्ट्स होंगे। सेमेस्टर 3, सेमेस्टर 4, सेमेस्टर 5, सेमेस्टर 6। यू कैन आल्सो चेक अबाउट दीज सब्जेक्ट्स ऑन टीआईएसएस वेबसाइट्स। सो आपके जो भी सब्जेक्ट्स रहेंगे, इन सारे सब्जेक्ट्स की आपको बुक्स मिलेंगी और आपके क्रेडिट हावर्स डिफाइंड रहेंगे कि किस किस सब्जेक्ट्स के कितने हावर्स की ट्रेनिंग होनी है। उस ट्रेनिंग के हावर्स के हिसाब से आपकी उस सब्जेक्ट्स के क्लासेस लगेंगी और उस क्लासेस को आपको करना रहेगा। महेश जी। ఓకే. అది సెమిస్టర్ వైజ్ ఏమేమి సబ్జెక్టులు ఉంటాయని 6 సెమిస్టర్‌కి మొత్తం షెడ్యూల్ వేసేస్తారు. సో సెమిస్టర్ 1లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయంటే 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో సెమిస్టర్ 2లో కూడా అట్లే ఉన్నాయి. సో అట్లా 6 సెమిస్టర్స్ ఉన్నాయి. సో సెమిస్టర్‌కి కూడా మనకు బుక్స్ వస్తాయి. సో బుక్స్ కూడా తీసుకోవచ్చు. మన రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తము టీఎస్ఎస్ లాగిన్ ఈఆర్‌పీఎల్ దాంట్లో కూడా లాగిన్ చేసుకొని సో దాంట్లో కూడా చూసుకోవచ్చు. సో మనకు కొన్ని రోజుల్లోనే మనకు బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారని అంటున్నారు సార్ వాళ్ళు. సో దాని తర్వాత మనకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు అని అంటున్నారు. దట్స్ ఇట్ సార్. या दिस इज व्हाट एग्जाम शेड्यूल। आपका एग्जाम शेड्यूल्स भी आपके एग्जामिनेशन जनरली जून और दिसंबर में 6 मंथ्स के सेमेस्टर्स पे होते हैं। इन अ ईयर देयर आर 2 एग्जामिनेशन, सेमेस्टर 1 एंड सेमेस्टर 2। जनरली ये जून और दिसंबर में होते हैं। अभी आपका जो सेमेस्टर 1 स्टार्ट हुआ है वो जनवरी से स्टार्ट हुआ है, और आपका फर्स्ट सेमेस्टर का जो एकेडमिक कैलेंडर है इट विल बी शेड्यूल्ड इन जुलाई 2024। सो यू आर रेडी टू फॉर दैट एग्जाम्स। एग्जाम शेड्यूल भी आपको 1 मंथ अर्लियर मिल जाएगा कि आपके एग्जामिनेशन कब है, क्या है, किस तरीके से है। जनरली जो एग्जामिनेशन होते हैं वो संडेस होते हैं, और उनकी जो इंफॉर्मेशन होती है वो आपके नोटिस बोर्ड, आपके व्हाट्सएप मैसेज और आपके इसके थ्रू, आपके ईआरपी पे भी आप जो लॉगिन करोगे वहाँ भी आपके मिल जाएंगे, और ये सारी चीज़ों की डिटेल आप वहाँ चेक कर सकते हो। अबाउट क्लास टाइम टेबल, जैसा आपको सभी पता है कि जो क्लासेस होंगी आपके कंपनी शेड्यूल्स के बाद आपकी 2 आवर्स की डेली क्लासरूम ट्रेनिंग होगी। अब सभी लोग स्टूडेंट सोच रहे होंगे कि सर हम ए शिफ्ट में रहेंगे, बी शिफ्ट में रहेंगे, सी शिफ्ट में रहेंगे, तो कब क्लास करेंगे। तो आपके शिफ्ट आवर्स के बाद या शिफ्ट आवर्स से पहले आपकी 2 घंटे की क्लास शेड्यूल लगाई गई रहेगी, और उस शेड्यूल की इन्फॉर्मेशन आपको नोटिस बोर्ड के थ्रू, व्हाट्सएप के थ्रू या मैसेजिंग के थ्रू आपको इन्फॉर्मेशन मिल जाएगी, आपको लिंक मिल जाएगा। अगर ऑनलाइन क्लास रहेगी, ऑफलाइन क्लास रहेगी तो उसकी इन्फॉर्मेशन मिल जाएगी। वो आपको क्लासेस अटेंड करनी पड़ेगी। महेश जी। ఓకే. ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఈ ఫస్ట్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు మనం అక్కడ సైడర్‌లో నోటీస్ బోర్డ్‌లో నేను మెన్షన్ చేస్తాను. సో అక్కడ నోటీస్ బోర్డ్‌లో మెన్షన్ చేస్తాను. లేకపోతే మనం ఈఆర్‌పీ అనే యాప్ ఉంది కదా, దాంట్లో కూడా లాగిన్ చేసుకొని సో ఎవ్రీథింగ్ మనము ఎగ్జామ్ షెడ్యూల్ కానీ, బుక్స్ కానీ ఎవ్రీథింగ్ చూసుకోవచ్చు. అలాగే ఈ షెడ్యూల్ అనేది మనకి 8 అవర్స్ ఉంటుంది ఇక్కడ సైడర్‌లో డ్యూటీ. ఆ క్లాసెస్ అనేవి ఆన్‌లైన్‌లో లేకపోతే ఆఫ్‌లైన్ కన్ఫర్మ్ చేస్తారు సార్ వాళ్ళు. సో ఈ 2 అవర్స్ 8 అవర్స్ డ్యూటీ అయిపోయిన తర్వాత 2 అవర్స్ బిఫోర్ ముందట కండక్ట్ చేస్తారు క్లాసు. తర్వాత డ్యూటీ అయిపోయిన తర్వాత 2 అవర్స్ కండక్ట్ చేస్తారు. ఎప్పుడైనా అది మెన్షన్ చేస్తా అని అంటున్నారు. సో డెఫినెట్లీ 2 అవర్స్ అయితే క్లాస్ ఉంటుంది.
మీరు 8 అవర్స్ డ్యూటీ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నేను వాట్సాప్‌లో అన్నా షేర్ చేస్తాను. లేకపోతే మీకు లింకులన్నా ఉంటది. లేకపోతే యాప్‌లన్నా వస్తది. లేకపోతే నోటీస్ బోర్డ్‌లన్నా నేను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను గైడ్ చేస్తాను మీకు. या ఓకే సార్. बहुत सारे सभी लोग सोच रहे होंगे कि सर 8 घंटे के बाद 2 घंटे की क्लास कैसे अटेंड करेंगे। तो मैं आपको लास्ट में 2 पास आउट स्टूडेंट्स से भी मिलाऊंगा जिनको मैंने इनवाइट किया है इस मीटिंग में, जिन्होंने वो कर दिखाया है और 8 घंटे के बाद 2 घंटे की क्लासेस प्रॉपर की हैं और करने के बाद एक अच्छे पोजीशन पे और एक अच्छे रिस्पॉन्सिबिलिटी एक अच्छे कंपनी में एक अच्छी प्रोफाइल पे काम कर रहे हैं। आप वो अपने एक्सपीरियंस भी शेयर करेंगे आपसे कि कैसे उन्होंने लावा में या 8 घंटे की ऑन जॉब ट्रेनिंग भी की और साथ में क्लासेस भी की और जो क्लासेस की उसका क्या बेनिफिट मिला इस कोर्स के बाद। महेश जी प्लीज एक्सप्लेन। సో, అంతకుముందు ఇలాగనే సైడర్‌లో చేసినట్టునే వేరే కంపెనీలో గూడా సేమ్ ఇలాగనే ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఓపెన్ జేసి వాళ్ళు గూడా 8 అవర్స్ కండక్ట్ జేశారు. అక్కడ గూడా ఇద్దరు స్టూడెంట్స్ అలాగే రెగ్యులర్‌గా డ్యూటీ చేసి 2 అవర్స్ రెగ్యులర్‌గా క్లాస్‌కి వెళ్లారు. సో, వాళ్ళిప్పుడు వాళ్ళనుకున్న స్థాయికి వెళ్లారు. వాళ్ళిప్పుడు మోర్ దెన్ అమౌంట్ గూడా ఎర్న్ చేస్తున్నారు. సో, ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు గూడా ఇప్పుడు మన మీటింగ్ వింటున్నారంట. సో, వాళ్ళు గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంట. సో, ఎలా ఎలా ఉంటది? ఎలా ఎలా వాళ్ళు గ్రోత్ ఎలా ఎలా అయ్యారు? సో, అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంట. సో, ఇది ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళని గూడా లైవ్‌లో తీసుకుంటారంట సార్. ఓకే సార్. या एग्जाम पैटर्न दिस इज ऑल अबाउट एग्जाम पैटर्न। एग्जाम पैटर्न्स जो रहेंगे वो आपके ऑफलाइन एग्जाम्स रहेंगे और 100 मार्क्स के एग्जाम रहेंगे, जिसके 70% वेटेज आपके रिटन एग्जाम से लिए जाएंगे। 20% आपको जो बुक्स मिलेगी उसके आपके जो वर्क रहेंगे प्रोजेक्ट रहेंगे वो उसके अकॉर्डिंग रहेंगे और 10% आपके जो वेटेज रहेगा वो आपके अटेंडेंस के ऊपर रहेगा। सेम ऐसे ही प्रैक्टिकल आपका एग्जाम रहेगा वो भी 100 मार्क्स का रहेगा और सेम उसका भी वेटेज 70% आपके प्रैक्टिकल एग्जाम जो वाइवा लिए जाएंगे उसके आधार पे होंगे। 20% आपके जो बुक्स रहेगी जो आपको जीटी बुक दी रहेगी उसके आधार पे रहेंगे और 10% अटेंडेंस पे रहेंगे। सबसे इम्पोर्टेंट जो चीज है कि फॉर appearing in examination there should be minimum 75% attendance of the classroom। मीन्स आपके 75% क्लासरूम के अटेंडेंस चाहिए होंगे। जैसे ही आपकी क्लासेस शेड्यूल्ड हो जाएंगी आपको अपनी क्लासेस अटेंड करनी पड़ेंगी। मिनिमम 75% अटेंडेंस के साथ ही आप एग्जाम के लिए एलिजिबल होंगे। महेश जी। ఎగ్జామ్ రాయాలంటే మినిమమ్ 75% అటెండెన్స్ ఉండాలి. అంటే 75% మీరు క్లాస్ వినాలి. విన్నట్టు క్లాస్ అటెంప్ట్ కావాలి. లేకపోతే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేరు. నెక్స్ట్ మీరు ఎగ్జామ్ గూడా రాయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. సో, ఇక్కడ మా సార్ మెన్షన్ చేశారు థియరిటికల్ ఎగ్జామ్ అనేది సో, 100 మార్క్స్ ఉంటది. సో, నెక్స్ట్ ప్రాక్టికల్ అనేది కూడా ఎగ్జామ్ ఉంటది. సో, మెయిన్ ఇంపార్టెంట్ 75% అటెండెన్స్ ఉండాలి. సో, అంటే మీరు సైడర్‌లో వర్క్ చేసిన ఆ అటెండెన్స్ కౌంటింగ్ గాదు. జస్ట్ ఇక్కడ 2 అవర్స్ ఉంది గదా! ఆ 2 అవర్స్ అటెంప్ట్ చేయాలి. అది కౌంట్ అయితది వాళ్ళకు. ఓకే సార్. मैं आपको एक डिफरेंस दिखाना चाह रहा था कि तीन तरीके के स्टूडेंट्स हैं। आप सभी जानते हो कि जनरली 3 तरीके के स्टूडेंट्स होते हैं। एक जो 12th के बाद नॉर्मल काम करना स्टार्ट कर देते हैं, दूसरे जो नॉर्मल ट्रेडिशनल ग्रेजुएशन कोर्स में अपने घर पे रह के ग्रेजुएशन कोर्स कर रहे होते हैं जैसे बीए बीएससी इस तरह के ट्रेडिशनल कोर्स, और तीसरे जो 30 के स्टूडेंट हैं जैसे आप सभी लोग जिनको पढ़ने और लर्निंग अर्निंग दोनों करने का मौका मिला है, कंपनी में एक्सपीरियंस भी लेने का मौका मिला है और लर्निंग करने का भी मौका मिला है। कुछ मैंने फैक्टर्स डिफाइन किए हैं जैसे ग्रेजुएशन डिग्री किसको क्या मिलेगी, स्किल किसको क्या मिलेगी, इंग्लिश कम्युनिकेशन स्किल किसकी कैसी रहेगी, 3 साल का वर्क एक्सपीरियंस अगर मैं बात करूँ तो किसको रहेगा, अर्निंग की बात करूँ तो किसकी क्या अर्निंग रहेगी, प्लेसमेंट अपॉर्चुनिटी की बात करूँ और इसके बाद जो उनकी एंट्री लेवल रहेगी उसके बारे में मैंने कंपेयर चार्ट आपको दिखाया हुआ है। अगर मैं बात करूँ ग्रेजुएशन की तो नॉर्मल जो 12th पास किए रहेंगे स्टूडेंट्स उनको 12th पास करके वो काम पे चले जाएंगे, उनको कोई डिग्री नहीं मिलेगी। वहीं अगर घर पे जो ग्रेजुएशन कर रहे होंगे उनको एक नॉर्मल ग्रेजुएशन की डिग्री मिलेगी, लेकिन जो टिस के स्टूडेंट होंगे उनको एक बैचलर डिग्री मिलेगी जो वर्क इंटीग्रेटेड के साथ रहेगी। अगर मैं स्किल की बात करूँ तो हो सकता है जो काम करने वाले हों सिर्फ वो 3 साल 4 साल में कुछ स्किल अपने अंदर डेवलप कर ले। घर पे रहने वाले जो नॉर्मल पढ़ाई करने वाले तो नहीं कोई स्किल डेवलप कर पाएंगे, लेकिन जो टिस के स्टूडेंट्स हैं आप सभी लोग आपको प्रैक्टिकल स्किल के साथ साथ थ्योरेटिकल स्किल दोनों चीज मिलेगी आपको। अगर मैं बात करूँ इंग्लिश एंड कम्युनिकेशन स्किल की तो जो सिर्फ काम कर रहे होते हैं आपके प्लांट में ही बहुत सारे स्टूडेंट्स काम कर रहे होते हैं, वो अपने इंग्लिश और कम्युनिकेशन स्किल पे कभी काम नहीं करते हैं, उनका कोई डेवलपमेंट उसमें नहीं हो रहा होता है। घर पे रह के बीए बीएससी नॉर्मल करने वाले लोग हो सकता है उनका कुछ इंग्लिश और कम्युनिकेशन स्किल इंप्रूव हो जाए,
बट आपके यहाँ पे टिप्स प्रोग्राम में आपको 180 आवर्स हर सेमेस्टर्स में इसी कंटेंट के ऊपर इंग्लिश और कम्युनिकेशन स्किल को इम्प्रूव करने के ऊपर ही आपको पूरी ट्रेनिंग दी जाएगी। आपके सब्जेक्ट्स होंगे जिनको आपको पढ़ना रहेगा। वर्क एक्सपीरियंस की बात करूँ तो हो सकता है जो सिर्फ काम कर रहे हैं उनको वर्क एक्सपीरियंस मिल जाए, और नॉर्मल ग्रेजुएशन करने वालों को तो नहीं मिलेगा, लेकिन आप लोगों को एक ऐसा वर्क एक्सपीरियंस मिलेगा एक वर्ल्ड क्लास कंपनी में काम करके, एक सीरियस मॉनिटरिंग में कि आपने क्या लर्निंग की है। आप सभी बहुत सारे स्टूडेंट में ऐसे होते हैं जिनको लगता होगा कि कंपनी में जाके लर्निंग अपॉर्चुनिटी नहीं मिल पा रही है। मैं आपको बताऊं, ये आपको कहीं सोचने की जरूरत है। अगर कंपनी के अंदर आप घुस जा रहे हो तो आपको वहीं से आपकी लर्निंग स्टार्ट हो जा रही है। वहाँ के सारे प्रोसेसेस के बारे में, शॉप फ्लोर के बारे में बहुत सारी चीजें आप देख के सीखोगे, बहुत सारी चीजें पढ़ के सीखोगे, तो आपको लर्निंग अपॉर्चुनिटी की कोई कमी नहीं रहने वाली है। अर्निंग की बात करें, यस, काम करने वालों की अर्निंग तो हो रही होती है, नॉर्मल ग्रेजुएशन करने वाले की अर्निंग नहीं हो रही होती है। आपकी भी मैं बात करूँ, आपको भी स्कॉलरशिप और स्टाइपेंड मिल रहा होता है। सबसे जो मेजर इंपॉर्टेंट चीज है प्लेसमेंट और एंट्री लेवल। प्लेसमेंट की बात करूँ तो बस सिर्फ 12 पास करने वाले बच्चे जो काम कर रहे हैं आज के समय में, उनका अगर प्लेसमेंट अपॉर्चुनिटी की बात करूँ तो आगे चल के हो सकता है कुछ मिल जाए उनको, और ज्यादा वो ग्रोथ नहीं कर पाएंगे। आज वो 12,000 या 15,000 कर रहे हैं, तो उससे ज्यादा नहीं जा पाएंगे। लेकिन आपकी जो एंट्री लेवल होगी वो एक ब्लू कॉलर से व्हाइट कॉलर पे होगी, और एक आपका जो वर्टिकल मोबिलिटी होगी, जो मतलब आज आपकी जो पोजीशन है, आप जो 3 साल बाद आप देखोगे तो आपके अंदर काफी चेंज रहेगा, आपकी रिस्पॉन्सिबिलिटी में चेंज रहेगा, आपकी लर्निंग में चेंज रहेगा, और आपके प्रोफाइल में भी काफी चेंज आएगा, जो कि सबसे यूएसपी है इस प्रोग्राम का। इसमें स्टूडेंट्स मतलब सिर्फ अभी अर्निंग नहीं कर रहे हैं, लर्निंग नहीं कर रहे हैं, साथ साथ अपना कैरियर भी बना रहे हैं। ये सबसे मेन यहाँ की इस प्रोग्राम की यूएसपी है। महेश जी, प्लीज इफ यू वांट टू एक्सप्लेन in some right way. ఓకే. సో 10th క్లాస్ తర్వాత ఎవరికి జాబ్స్ రావు. సో వాళ్ళతోనే స్కిల్స్ ఉండవు. సో ఇక్కడ ఏమని ఉందంటే 4 టేబుల్స్ వేశారు సారు. సో 10th తర్వాత ఏముంటది, 12th తర్వాత ఏముంటది, గ్రాడ్యుయేషన్ తర్వాత ఏముంటది. సో అలాగే ఈ టీఎస్ఎస్ స్టూడెంట్స్‌కి ఎలా ఉంటది కెరియర్. సో 10th తర్వాత వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ ఉండవు. వాళ్ళతో స్కిల్స్ కూడా ఎక్కువ ఉండవు. సో 12th తర్వాత కూడా వాళ్ళకు కొంచెమే ఉంటది. స్కిల్స్ నార్మల్ ఉంటది. కానీ సాలరీ కూడా కొంచెమే, వాళ్ళు 12th బేస్ మీద కాబట్టి వాళ్ళకి సాలరీ కూడా కొంచెమే ఉంటది. సో గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో కూడా అందరూ కూడా గ్రాడ్యుయేషన్ చాలా మోర్ దెన్ చాలా మంది 90% గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కూడా స్కిల్స్ ఎక్కువ ఉండవు. సో ఈ ప్రోగ్రామ్ ఏమంటే టీఎస్ఎస్ అనేది వీళ్ళు స్కిల్స్ ఫ్రీగానే స్కిల్స్ నేర్పించి వాళ్ళకు కంప్యూటర్ స్కిల్స్ అన్నీ నేర్పించి వాళ్ళకు ఫ్రీగానే ప్లేస్మెంట్స్ చూపిస్తారు. అలాగే వాళ్ళకు మోర్ దెన్ అమౌంట్ కూడా ఎర్న్ చేసుకోవడానికి సూపర్వైజరు, సో మేనేజర్ లెవెల్, సో మంచి స్థాయిలో వెళ్ళడానికి వీళ్ళు ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేసి ఫ్రీగానే వాళ్ళ క్లాసెస్ చెప్పి, సో వాళ్ళకి స్కిల్స్ నేర్పించి వాళ్ళకు ఒక మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకు మంచి జాబ్ ఆపర్చునిటీ చూపిస్తారు. సో టీచర్స్లో వాళ్ళ స్టూడెంట్స్ ఇలాంటి జాబ్ చేసుకుంటూ